బ్లాకౌట్ అంటే ఏమిటి? లైట్లు, ఫ్యాన్లు సహా అన్నీ ఎందుకు ఆఫ్ చేయాలి? పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తంగా 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు జ్వలించగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. దీంతో దాయాది దేశం కూడా ప్రతి చర్యలకు దిగగా భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. ఈ క్రమంలోనే మే 7వ తేదీన ఢిల్లీ సహా అనేక నగరాల్లో సివిల్ సెక్యూరిటీ కింద మాక్ డ్రిల్స్, బ్లాకౌట్ వ్యాయామాలు చేపట్టింది. గత 54 ఏళ్లలో దేశంలో తొలిసారిగా ఇలాంటి సైనిక సన్నాహకాలు సాగగా బ్లాకౌట్ అంటే ఏమిటి? ఎందుకు ఆ సమయంలో లైట్లు, ఫ్యాన్లు సహా అన్నీ ఆఫ్ చేయాలనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అయితే బ్లాకౌట్ అంటే ఏమిటి? బ్లాకౌట్ అంటే ఓ ప్రాంతంలోని అన్ని లైట్లు, ఫ్యాన్లను ఆర్పేయాలి. ఎక్కడా వెలుతురు కనిపించకూడదు. కనీసం వాహనాలను సైతం రోడ్డుపై నడపకూడదు. అలాగే హెడ్ లైట్లు కూడా కనిపించకుండా చేయాలి. ముఖ్యంగా 5000 అడుగుల ఎత్తు నుంచి చూస్తే ఎలాంటి వెలుతురు కనిపించకుండా ఉండాలి. ఇలా ప్రాంతం మొత్తాన్ని పూర్తి చీకటిగా మార్చడాన్ని బ్లాకౌట్ అంటారు. బ్లాకౌట్ సమయంలో ఏం చేయాలి? బ్లాకౌట్ సమయంలో భవనాల వెలుపల ఉన్న లైట్లు ఆర్పేయాలి. అలాగే వాహనాల హెడ్ లైట్లు కూడా కనిపించకుండా కప్పేయాలి. అలంకారంతో పాటు ఏవైనా ప్రకటనల కోసం పెట్టిన లైట్లను సైతం ఆర్పేయాలి. బ్లాకౌట్ సమయంలో చేతిలో టార్చర్లు ఉన్న వాటిని కూడా కాగితంతో కప్పివేస్తారు. అలాగే 75% వీధి లైట్లను పూర్తిగా ఆర్పేస్తారు. మిగతా వీధి దీపాల సామర్థ్యాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తారు. షాపులు నిర్వహించే వాళ్ళు, నివాస ప్రాంతాల్లోని వారు వెలుతురు బయటికి రాకుండా కిటికీలు పెట్టడం, కట్టెలను మూయడం వంటివి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రాంతం అంతా పూర్తి చీకటిగా మారిపోతుంది. బ్లాకౌట్ వల్ల కలిగే లాభాలేంటి? శత్రువులు రాత్రి వేళల్లో పట్టణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు పాల్పడుతూ ఉంటారు. అయితే వెలుతురు నిలిపివేస్తే వారికి లక్ష్యాలు కనిపించకుండా ఉంటాయి. ఫలితంగా దాడులను నిరోధించవచ్చు. ఇది మాత్రమే కాకుండా శత్రుమూకలు ఉపగ్రహాల ద్వారా నగరాలను, చలనాలను గమనించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో బ్లాకౌట్ చేస్తే వారి పర్యవేక్షణకు తాత్కాలికంగా అడ్డుగోడ వేయవచ్చు. అలాగే తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో విద్యుత్ వనరులను ముఖ్య ప్రాంతాలకు పరిమితం చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు బ్లాకౌట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆధునిక యుద్ధాల్లో సిగ్నల్ జామింగ్, డ్రోన్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇలాంటి దాడులు చేసే అవకాశం ఉన్నప్పుడు బ్లాకౌట్ చేస్తే సమర్థవంతమైన రక్షణ సాధ్యం అవుతుంది. అందుకే ప్రజల్లో భయాన్ని తగ్గించి మానసికంగా వారిని అన్నింటికీ సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. దీనివల్ల ప్రజలకు అత్యవసర పరిస్థితులు ఎలా స్పందించాలి అనే దానిపై పూర్తి అవగాహన వస్తుంది.